వెల్కమ్ టు బెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు మీకోసం ఒక స్పైన్ చిల్లింగ్ దెయ్యం కథ తీసుకొచ్చాం. చీకట్లో విన్నా, ఒంటరిగా విన్నా రోమాలు నిక్కబోడుస్తాయి. మరి లైట్స్ ఆఫ్ చేసి హెడ్ ఫోన్స్ వేసుకుని వినండి. మరి మొదలు పెడదాం. రాత్రి 12:30. గాలి గుసగుసలాడుతుంది. దూరంలో ఒక నక్క కేక వేసింది. ఒక గ్రామం చివరలోని శ్మశానం దగ్గర నలుగురు స్నేహితులు చేరుకున్నారు. వాళ్ళ పేర్లు రవి, సునీల్, మధు, అజయ్. ఈ నలుగురు ఎప్పటిలాగే ఎవరు బలమైనవారు, ఎవరు బలహీనులు అని పరీక్షించుకోవాలనుకున్నారు. సునీల్ మొదటగా అన్నాడు, ఈ రాత్రి మనం శ్మశానం లోపల 1 గంట కూర్చుందాం. ఎవరు పారిపోతే వాళ్లే బలహీనులు. అందరూ అంగీకరించారు. అందమైన చంద్రకాంతి, పొడవాటి వేప చెట్లు, పగుళ్లు పడ్డ సమాధులు, దూరంలో కుక్కలు మొరుగుతున్న శబ్దం వాతావరణం వణికించేలా మారింది. మొదట్లో సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కాని పావుగంట గడిచాక ఒక్కొక్కరికి గుండెల్లో అలజడి మొదలైంది. రవి అకస్మాత్తుగా అన్నాడు, నువ్వు విన్నావా? ఎవరైనా ఏడుస్తున్నట్టు అనిపించిందా? అందరూ నిశ్శబ్దమయ్యారు. ఒక పల్చని స్వరం వినిపించింది. అమ్మా, నీరు ఇవ్వు, దయచేసి నీరు ఇవ్వు అమ్మా. అజయ్ నవ్వుతూ, అది గాలి శబ్దం రా అని లేచి మూల వైపు వెళ్లాడు. 2 నిమిషాల తర్వాత అతని కేకలు వినిపించాయి. అందరూ పరుగెత్తి వెళ్లి చూశారు. అజయ్ వణుకుతున్నాడు. అతని ఎదుట తెల్లని బట్టలతో ఉన్న ఆడనీడ నిలబడి ఉంది. జుట్టు మొత్తం ముఖం మీద కప్పేసుకుంది. ఆమె బలహీనంగా చేతిని చాపింది. నీరు ఇస్తావా, ఇవ్వవా? మధు జేబులోని నీటి బాటిల్ ఇచ్చాడు. దెయ్యం నీళ్లు తాగింది. ఒక్కసారిగా నవ్వు మారింది. ఇన్నేళ్ల తర్వాత ఒకరు నన్ను గుర్తించారు. ఇప్పుడు మీరు ఇక ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళలేరు. చుట్టూ చీకటి గడంధకారంగా ఉంది. సమాధులు కదలడం మొదలయ్యాయి. పాతిపెట్టిన శవాల గొంతులు వినిపించాయి. వాళ్ళు పరుగెత్తారు. కాని ఎటు వెళ్లినా తిరిగి అదే సమాధి దగ్గరే చేరుతున్నారు. దెయ్యం మళ్లీ ప్రత్యక్షమైంది. 10 ఏళ్ల క్రితం మీలో ఎవరో నన్ను చంపారు. నన్ను బావిలో తోశారు. అతను మీ నలుగురిలో ఉన్నాడు. రవి వణికుతూ అన్నాడు, అబద్ధం చెబుతున్నావు. దెయ్యం రవిని చూపించి కేక వేసింది. నువ్వే నన్ను బావిలో తోసేశావు. అప్పటికి అందరూ షాక్లోనే ఉన్నారు. రవి ఒక్కసారిగా గాలిలోకి లేచి బావిలో పడిపోయాడు. ఘోరమైన కేక. శ్మశానం మళ్లీ నిశ్శబ్దం. కాని బావిలోంచి రక్తపు కాంతి వెలిగింది. ఎముకలు, శవాలు తేలుతున్నాయి. అందులో రవి ముఖం కనిపించింది. కాని అది మనిషి ముఖం కాదు, రక్తంతో నిండిన దెయ్యం ముఖం. అతని గొంతు మారిపోయింది. మీరు ఎప్పటికీ తప్పించుకోలేరు. భయంతో సునీల్ గేటు దగ్గరికి పరుగెత్తాడు. కాని గేటు ఆటోమేటిక్గా మూసుకుపోయింది. ఇనుపగేటు నుంచి రక్తం కారింది. అందులోనుంచి స్వరం వినిపించింది. ఒకరు బలి అయ్యారు, ఇంకా 3 మిగిలారు. దెయ్యం మళ్లీ ప్రత్యక్షమైంది. నన్ను తోసింది రవే, కాని మిగతావాళ్లు నిరపరాధులా? లేదు, మీరు కూడా నిశ్శబ్దంగా చూశారు. మధు తలదించుకుని అన్నాడు, అవును, రవిని ఆపలేకపోయాం. నీ అరుపులు విని కూడా పారిపోయాం. దెయ్యం కేక వేసింది. అందుకే మీరంతా శాపగ్రస్తులు. ఆ మాట విన్న వెంటనే నేల చీలిపోయింది. పాత ఎముకలు సునీల్ కాళ్లని పట్టుకుని లోపలికి లాగాయి. సునీల్ కేకలు పెడుతూ నేలలో మాయమైపోయాడు. ఇప్పుడు మిగిలింది మధు, అజయ్. మధు వేడుకున్నాడు, నన్ను కాపాడి నీ ఆత్మకి శాంతి తేవడానికి సహాయం చేస్తా. దెయ్యం చల్లని నవ్వు నవ్వింది. నా ఆత్మకి శాంతి రావాలంటే ఈ శ్మశానం బావి ఎండిపోవాలి. కాని మీరు ఆ శాపాన్ని పోగొట్టలేరు. ఈ శ్మశానం ఇకమీదట మీ సమాధి అవుతుంది అని చెప్పగానే మధు రక్తం కక్కుకొని కూలిపోయాడు. ఇప్పుడు అజయ్ ఒక్కడే మిగిలాడు. అతను వణుకుతూ చుట్టూ చూశాడు. కాని ఎటు చూసినా రక్తంతో నిండిన సమాధులే. దెయ్యం అతని చెవిలో మృదువుగా చెప్పింది, ఇక నుంచి నువ్వు నా దాసుడు. ప్రతి సంవత్సరం కొత్తవాళ్లు ఇక్కడికి వస్తారు. వారిని లోపలికి లాగేది నువ్వే. అజయ్ కేక పెట్టి నేలకూలిపోయాడు. ఆ క్షణంలో అతని కళ్ళు తెల్లబడ్డాయి. అతను శ్మశాన దెయ్యం యొక్క శాశ్వత దాసుడిగా మారిపోయాడు. మరుసటి ఉదయం గ్రామస్తులు శ్మశానం దగ్గరికి వచ్చారు. అక్కడ 4 స్నేహితుల బట్టలు, రక్తపు మరకలు మాత్రమే కనిపించాయి. కాని ఆశ్చర్యం ఏమిటంటే కొత్తగా 4 సమాధులు కప్పబడి ఉన్నాయి. వాటిపై రాతలు చెక్కబడి ఉన్నాయి. రవి, సునీల్, మధు, అజయ్. ఇదే ఈ రోజు భయానక కథ, శ్మశానంలోని చీకటి. కథ నచ్చితే తప్పకుండా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్
చేయండి. మరి ఇప్పుడు ఒక స్పెషల్ గివ్అవే ప్లాన్ చేస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో క్రింద ఒక మంచి కామెంట్ రాయండి. దాని చివర్లో మీ ఫోన్ పే నంబర్ కూడా మెన్షన్ చేయండి. మేము ర్యాండమ్లీ కొన్ని లక్కీ విన్నర్స్ ని సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ పే ద్వారా క్యాష్ పంపిస్తాం. అందుకే మిస్ అవ్వకుండా వెంటనే కామెంట్ చేయండి. తర్వాతి వీడియోలో మరో స్పైన్ చిల్లింగ్ స్టర్తో కలుద్దాం. అప్పటి వరకు స్టే స్కేరీ, స్టే ట్యూన్డ్ విత్ బెస్ట్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత నుండి ఎవరు రాత్రిళ్ళు ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళినా నలుగురు నీడలు కూర్చుని కనిపిస్తాయి. ఒకరు మాత్రం ఎప్పుడూ గేట్ దగ్గర నిలబడి లోపలికి ఆహ్వానిస్తాడు.